జీడి నూకల కోడి పకోడీ చేసినాం. పకోడీ ఇష్టమా? చాలా ఇష్టం. చికెన్ లో ఏదైనా అయితే చాలా ఇష్టం. చికెన్ లవర్ అన్నమాట. సో ఇప్పుడు మరి బౌల్ పెట్టుకొని బోన్లెస్ చికెన్ ఇది తీసుకున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను. జీడిపప్పు, గుడ్డు, మైదా పిండి, కార్న్ ఫ్లవర్, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, బోన్లెస్ చికెన్, కరివేపాకు, ఉప్పు. సో ఫస్ట్ చికెన్ పెట్టిన తర్వాత కావాల్సినంత ఉప్పు వేసేసుకోవాలి చికెన్కి. కాస్త ధనియాల పొడి, కారం. పకోడీ అనేది కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అవును. అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి. కర్ణాటక సైడ్ ఎక్కువ కారం తింటారా? ఎక్కువ తింటారు. మా ఊరు సైడ్ అయితే చాలా కారం. అలాగే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, గరం మసాలా, పసుపు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ అండ్ ఇంకొక హాఫ్ మైదా వేసి ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఎగ్ బీట్ చేసి ఇందులో వేయండి. అమ్మ ఫుల్ ఖుషి రోజు శోభితతో. సో అమ్మ తెలుగు మాట్లాడతారా? అర్థం అవుతుందా? అంటే మమ్మీకి రాదు తెలుగు, బట్ అర్థమవుతుంది. కన్నడ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ రాయడం కూడా కొంచెం చూడడానికి చదవడానికి కొంచెం సేమే ఉంటది కదా. అవును. మైసూర్లో అయితే వెదర్ చాలా బాగుంటుంది. అవును, చాలా బాగుంటది. అండ్ మైసూర్ అయితే క్లీన్ సిటీ, నాకైతే ఫేవరెట్ ఊరు. నేను కూడా 2-3 సార్లు ట్రావెల్ చేశాను. చాలా బాగుంటుంది. అండ్ అక్కడ నాకు ఉప్మా అండ్ కేసరి 2 కలిపి బ్రేక్ఫాస్ట్ లో ఇస్తారు కదా, ఉప్పిట్టు కేసరి బాత్. ఎస్, ఫేవరెట్. నాకు కూడా చాలా ఇష్టం. అండ్ మీరు ఎప్పుడైనా మైసూర్లో మైసూర్ పాక్ ట్రై చేశారా? మైసూర్ బజ్జీ తిన్నాను. అవునా? ఓకే, ఈసారి నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు మైసూర్ పాక్ ట్రై చేయండి. చాలా అక్కడ మైసూర్ అంటే మైసూర్ పాకే ఫేవరెట్. ఓ, ఇది నాకు తెలీదు. సో డెఫినెట్ గా నేను ట్రై చేయాలి. సో మీతో మాట్లాడుతూ చక్కగా కలిపేశాను. చికెన్ ఉంది కదా, ఈ పీస్ ఇది బోన్లెస్ చికెన్ కొంచెం ఫోల్డ్ చేసేసి జీడిపప్పులో ముంచుతున్నాం అన్నమాట. సో ఇలా మనకు అక్కడక్కడ జీడిపప్పు కనిపించాలి. మనం నూనెలో వేసేస్తున్నాం. ఇందులో ఎగ్ వేసాం కదా, సో జీడిపప్పు వచ్చేది ఇంకా అంటుకుపోతుంది అనమాట. ఎగ్ బైండింగ్ ఏజెంట్ కాబట్టి ఫుల్ కాకుండా జస్ట్ చిన్న మంటలో కుక్ చేస్తేనే జీడిపప్పు మాడిపోదు. పెద్ద మంట పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. జీడిపప్పు దూరగా వేగితేనే బాగుంటుంది. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇలా వంట చేస్తుంటే, పక్కన నించొని చూస్తూ ఉంటే? యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి ట్రై చేయాలనిపిస్తుంది. ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని చేయడం వేరు, ఇక్కడ మీరు రెడీ చేసుకొని నాకు చూపిస్తున్నారు కదా, చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ ఈజీ అయితే కాదు. ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని ట్రై చేయాలంటే చాలా కష్టం. చాలా మంది నిజంగా మీరు చెప్పింది, కుకరీ షో అంటే ఏముంది 4 వంటలు చూపించేస్తారు అని అనుకుంటారు. కానీ ఏ వర్క్ అయినా అంత ఈజీ. అవును. దీని వెనకాల కూడా మా టీం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుకి ఆల్మోస్ట్ అంటే 9 years 3 months అవుతుంది మన షో స్టార్ట్ అయ్యి. కంటిన్యూస్ గా 10 years అనుకోండి. 10 years నుండి ఎన్ని వేల వంటలు చేసి ఉంటాం. అది నేను ఒక్కదాన్ని వాళ్ళకి కనిపిస్తాను, కానీ నా వెనకాల టీం ఉంటుంది. కంప్లీట్ ఒక 40 members వరకు ఉంటారు. అందరు హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు, ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా కూడా షో ఇంత ముందుకు వెళ్ళదు. డెఫినెట్లీ గైస్, నిజం అది. ఇది మీకు చూపించడానికి బిఫోరే రెడీ చేసుకొని రెడీ చేసుకుని వచ్చి మేము ముందుకు వస్తాం. సో అదంత హార్డ్ వర్క్ చాలా ఉంది. సో ఈజీ అయితే కాదు. ఎవరెవరి ఫీల్డ్ వాళ్ళది హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. టీం వర్క్ అయితే డెఫినెట్లీ ఉండాలి. చక్కగా చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి, అప్పుడే జీడిపప్పు మాడిపోకుండా ఉంటుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత నేను ప్లేట్లోకి తీసే ముందు ఒకసారి ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తాను. సో అన్నీ ఇలా ఫ్రై చేసేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం? వావ్, చాలా బాగుంది చూడ్డానికి. ట్రై చేద్దామా? సో అది టేస్ట్ చేస్తూ ఉండండి. ఈ లోపు వేడి నూనెలో కరివేపాకు, బ్యాక్ అంతే. హిప్పు హప్పు అంటారు కదా, అలా బ్యాక్ ఫ్రంట్ అంతే, సింపుల్. ఒక మూమెంట్ నేర్చుకున్నారు ఈరోజు. 2 మూమెంట్స్ నేర్చుకున్నారు మీరు. అవును. సో ట్రై చేయాలా? చేయొచ్చు.
చాలా బాగుంది, వెరీ నైస్. ఇంట్లో అయితే డెఫినెట్లీ ట్రై చేస్తా, ఇది చాలా బాగుంది నిజంగా. చికెన్ కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తారంట. మీరు ట్రై చేయండి. చక్కగా ఇలా పెట్టేసుకుందాం. జీడి నూకల కోడి పకోడీ తయారీ విధానం. ముందుగా బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కార్న్ ఫ్లవర్, మైదా వేసి అందులో ఒక గుడ్డు కూడా వేసి బాగా కలిపి ఒక్కొక్క చికెన్ ముక్క తీసుకొని జీడిపప్పు నూకలో ముంచి వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసి బౌల్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జీడి నూకల కోడి పకోడీ రెడీ అవుతుంది.